ఒక స్థలంలో గృహం ఎక్కడ నిర్మించాలనేది మనకు ప్రాచీన కాలంలో వాస్తుశాస్త్రాల్లో 16వ శతాబ్దం నాడు మనుష్యాల చంద్రికల గ్రంథంలో ఏం చెప్పారో చూద్దాం. అది ముఖ్యంగా మనం ఇల్లు కట్టినప్పుడు చిన్న స్థలాలుంటాయి, కొంచెం మధ్యస్థం ఉంటాయి, బాగా పెద్ద స్థలాలుంటాయి. అలా 3 రకాల కండిషన్స్‌లో ప్రాచీన కాలంలో వాళ్ళు కొన్ని మనకి గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఎలా కట్టాలి? బాగా పెద్ద స్థలం అయితే ఎలా కట్టాలి? మధ్య రకం స్థలం అయితే ఎలా కట్టాలి? లేదా బాగా చిన్న స్థలం అయితే ఎక్కడ కట్టాలి? ఎలా కట్టాలి? ఆ స్థలం, ఇల్లు ఎక్కడ కట్టాలనేది మరి సూత్రం ఇచ్చారు ప్రాచీన గ్రంథాల్లో. అయితే ఇప్పుడు అదేంటంటే ముందుగా మనకి బాగా పెద్ద స్థలం అనుకోండి. వాళ్ళ ఎకరాల్లో స్థలం ఉంటే ఎక్కడ కట్టాలంటే అది ఒక సూత్రం ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో అది మనకు అప్రస్తుతం. అది పక్కన పెడదాం. మిగిలిన 2 సూత్రాలు చూద్దాం. మనకి రెండో సూత్రం ఏంటంటే పెద్ద స్థలం ఇల్లు ఎక్కడ కట్టాలంటే ముందు స్థలాన్ని 4 భాగాలు చేయాలి. సెంట్రల్ లైన్ 2 సెంట్రల్ లైన్ గీసి తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం దక్షిణం సెంట్రల్ లైన్ గీసినట్లయితే 4 భాగాలు అవుద్ది. 4 ఖండాలు అవుద్ది స్థలం. దాన్ని ఈశాన్య భాగాన్ని ఈశాన్య ఖండం అంటారు. ఆగ్నేయ భాగాన్ని అగ్ని ఖండం అంటారు. నైరుతి భాగాన్ని నైరుతి ఖండం అంటారు. వాయువు భాగాన్ని వాయువు ఖండం అంటారు.